ఏమిరా చాలా దూరం వచ్చేస్తున్నారా? కొంచెం డబ్బులు కావాలన్నా. కొంచెం ఏమిరా, ఫుల్ గానే తీసుకుంటే. వడ్డీ ఎంతనో తెలుసు కదా? 10 రూపాయలే కదన్నా. అది మొన్న, నిన్నటి నుంచి 15 రూపాయల వడ్డీ. అదేందన్నా? ఏమోరా, ఒక వారంగా మిల్లెట్ పిల్లకలు వచ్చి ఎంత వడ్డీ అయినా పర్లేదని దుడ్డు తీసుకున్నారు. నేను కూడా ఇది బాగుండదని 15 రూపాయలు చేసిన వడ్డీ ఆయన వచ్చి తీసుకుంటారు. ఈ రోజు దీని వెనకాల ఉండే రహస్యం మీరు చెప్తేనే మీకు దుడ్డు. ఐపీఎల్ బెట్టింగ్ అన్నా. అది ఎప్పుడే స్టార్ట్ అయిపోయినారా? వారంగానే తీసుకుంటారు వీళ్ళు. అంటే ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది కదన్నా, పోయిన డబ్బులన్నీ రాబట్టుకోవాలని ఈ విధంగా చేస్తున్నాం. ఒకవేళ ఇది కూడా పుడిచిందంటే అది ఎట్టబోతుంది? యా టీం విన్ అవుతుందా మాకు తెలుదా? మరి ఇప్పటిదాకా ఎట్టపోయిందిరా? అప్పుడు టైర్ బాగాలేదు, ఇప్పుడు బాగున్నది. ఇస్తా. ఐపీఎల్ అయిపోయింది, నా డబ్బు నాకు లేదనుకో మీ ఇంట్లోకి వచ్చి సునామీ సృష్టిస్తా. ఈ ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఎక్కడ దుడ్డు మొత్తం పూడ్చిందన్నా. పోవాలా రోడ్డు మీదకే. ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో, పోయిన డబ్బులైనా తిరిగి సంపాదించుకుందామని ఆశతో మరింత ఊబిలోకి కూరుకుపోవద్దండి. బెట్టింగ్ కి దూరంగా ఉండండి.